ఈ వీడియోలో మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు ఇమ్మాక్యులేట్. ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో రివ్యూ చూసి సినిమా చూడాలా వద్దని డిసైడ్ అవ్వండి. థియేటర్ మూవీసే కాదు, ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమాని రివ్యూ చేస్తాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. స్టోరీ ఏంటంటే, సిసిలియా అనే అమ్మాయి యేసు ప్రభువుకి గొప్ప భక్తురాలు. తన జీవితాన్ని దేవుడికి అంకితం చెయ్యాలని ఇటలీలో ఉన్న ఒక చర్చిలో నన్నలాగా జాయిన్ అవుతుంది. అక్కడ జాయిన్ అయ్యాక తను ప్రెగ్నెంట్ అవుతుంది. బట్ తను ఏ తప్పు చెయ్యకుండానే అక్కడ నుండి తన లైఫ్లో వింత వింత చేంజెస్ వస్తాయి. ఆ మిస్టరీ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఆ కాన్సెప్ట్తో స్టోరీని బిల్డ్ చేసి ఆ వరల్డ్లోకి ఇన్వాల్వ్ చేయడంలో డైరెక్టర్ సక్సీడ్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సిసిలియాకి ఇక్కడ ఉండే మిగతా లైన్స్కి వచ్చిన లాంగ్వేజ్ రాకపోవడంతో తను అక్కడ ఫేస్ చేసే ఇబ్బందులు వాళ్ళతో చెప్పుకున్న వాళ్ళకి అర్థం కాదు. దీనివల్ల హారర్ సీన్స్ ఇంటెన్స్గా అనిపిస్తాయి. మరి వేరే లెవెల్ సీన్స్ అని చెప్పట్లేదు, కానీ ఒక హారర్ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసేంత జంప్స్కేర్ సీన్స్తో కొంచెం టెన్స్ అయ్యేలా ఉంటాయి. అలా టెన్స్ చేయడానికి సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా యాంగిల్స్ బాగా హెల్ప్ చేశాయి. అలా సిసిలియా నైట్ క్యాండిల్ పట్టుకుని నడిచేస్తుంటే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్తో చూపించిన విజువల్స్ అదిరిపోయాయి. ఒక హారర్ సినిమా వర్క్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి. సినిమాలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ సైలెంట్గానే ఉన్నా ఆ సైలెన్స్ తర్వాత ధడేరమని వచ్చే సౌండ్స్ బాగున్నాయి. సిసిలియాగా చేసిన సిడ్నీ స్వీనీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇందులో మన మనీష్ ప్రొఫెసర్ కూడా ఉన్నాడండో. ఇన్ని బాగున్నా సినిమాలో చాలా కంప్లైంట్సే ఉన్నాయి. సినిమా వెళ్లే కొద్దీ చాలా స్లోగా ఉంటుంది. అది స్టార్టింగ్లో బాగున్నా సెటప్ అయిపోయాక ఏంట్రా ఈ ల్యాగ్ అని అనిపిస్తుంది. స్టోరీ అండ్ క్యారెక్టర్స్కి పెద్దగా డెప్త్ లేకపోవడంతో స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ వచ్చే ట్విస్ట్లు సరిగ్గా అంతే. మరి అసలు చాలా పొటెన్షియల్ ఉంది సినిమాలో. కొన్ని మైనర్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే చేంజెస్ చేస్తుంటే ఫైనల్ ప్రొడక్ట్ అద్దరిపోయి ఉండేది. కొన్ని హారర్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. జస్ట్ అలా టైం పాస్ వాచ్ అంతే. వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో ఓటీటీ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.